నా పేరు బండి నాగరాజు, నాది బియ్యాలే గ్రామం, ఆత్మకూరు మండలం. నా భూమి కోసం బండి పరశురాం నన్ను సంపాదన చూస్తున్నాడు. ఇది 5 ఏళ్ళుగా జరుగుతూ ఉంది. నా తాతల ఆస్తి, మా నాన్నలో 5 మంది, మాది 4 భాగం 4ది, 3 ఎకరాల 23 సెంట్లు నాకు వస్తుంది. అతను నన్ను సంపాదన చూసి భూమి కోసం వస్తున్నాడు. ఇది పరిటాల సునీతమ్మ, పరిటాల బాలాజీ, పరిటాల శ్రీరామ్ వాళ్ళ అన్నతోనే నన్ను సంపాదన చూస్తున్నాడు. చందు అన్న దగ్గర నేను వెళ్ళిన భూమి నాది, నాకు ఎక్కడన్నా కానీ ఆగ్యం పెట్టిందన్నా, నేను అప్పులు చేసుకున్నా, నాకు డబ్బులు ఇబ్బందులు ఉన్నాయి అని వారం రోజులు తిరిగినాను. మా ఊరు పెద్ద మందిని పిలుచుకొని పోయి తిరిగితే అప్పుడు నేను చచ్చిపోతానని చెప్తే ఆయన సోవియట్ ఎస్సీలకి ఆగ్యం పెట్టించడం జరిగింది. ఈ చందు అన్నకి ఏమాత్రము సంబంధమే లేదు. అదే పనిగా ప్రకాష్ రెడ్డి అన్నను చందు అన్నను టార్గెట్ చేసి బండి పరశురాం గారు మాట్లాడుతున్నాడు. వాడు ఎక్కడి దగ్గర నన్ను సంపాదన చూస్తున్నాడు. సార్, నాకు ప్రాణహాని ఉంది, నన్ను కాపాడమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నా పేరు బండి నాగరాజ్ సార్. భూమి కోసమే నన్ను సంపాదన చూస్తున్నాడు. నాది సొంత అన్నదమ్ములు, మా నాన్న వాళ్ళ నాన్న అన్నదమ్ములు, మేము మా నాన్న 5 మంది అన్నదమ్ములు. మా తాత వస్తుంది, ఇంకా ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, అది తాత పేరు మీద ఉంది. నా భాగం నేను ఆగ్యం పెట్టుకున్నా సోవియట్ ఎస్సీలకు. చందనకు సంబంధమే లేదు, ఇది ప్రకాశానికి సంబంధం లేదు. ఇది రాజకీయం చేయాలని చూస్తున్నాడు. దీనికి దానికి సంబంధం లేదన్నా. నా భూమి చేపిస్తే నేను విడిచిపెడతా, లేదంటే చంపుతా అంటున్నాను అన్న. అంటే ఎట్లా వస్తుందంట భూమి? ఏ విధంగా వాళ్ళ భాగం వాళ్ళకు ఉంది. సేమ్ నాకు ఎంత ఉందో 3 ఎకరాలు వానికి అదే ఉంది. కానీ నా భాగం కాల, నాకు పిల్లలు లేరని నన్ను సంపాదన చూస్తున్నాడు భూమి లాక్కోవాలని.